అధ్యాయంగా ధ్యానిస్తున్నానంటే, కొద్దిమంది చదువుకొని వారు ఉన్నారు. చదువుకున్న వాళ్ళు చదువుతలేరా దేవునికి ఎరుక. కానీ చదువుకోలేని వారికి కూడా వాక్యం అర్థం కావాలన్నది నా భావన. ఎందుకంటే ఏదో ఒక కనుక అది తెలుసుకోవడానికి మనం ఇక్కడ చెప్తున్నాను, నేను చదువుతున్నాను వినండి. ఈ వాక్యం చెప్పడానికంటే ముందు నేను ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. యేసుక్రీస్తుల వారు ఎవరు? యేసుక్రీస్తుల వారు ధర్మశాస్త్రమును అనగా పాత నిబంధన నెరవేర్చడానికి వచ్చాడా, కొట్టివేయడానికి వచ్చాడా? మీకు తెలిసిన దాన్ని బట్టి చెప్పండి. చెప్పండి. నెరవేర్చడానికి మీరు అక్క అంటే వీళ్ళు అన్నారని కాదు, మీకున్న భావన చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం త్వరగా చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం తీయాలి త్వరగా. నెరవేర్చుటకే గలతీలో ఒక మాట ఉంటుంది. గలతీ ఒకసారి గలతీలో రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. మనకాడ ధర్మశాస్త్రం మాట బాల శిక్ష అయినదట. 3:24 రాసి పెట్టుకోండి. అందుకని అన్నాను, కూడా ఒక పెన్ను పేపర్ తెచ్చుకో కంపల్సరీ. సరేనా? పెన్ను ఒక బుక్ కొనుక్కో, వచ్చే వారం కంపల్సరీ అనుకో, రాసుకొని నీకు టైం ఉన్నప్పుడల్లా చదువుకో. చదువుతుంటే నీకు కూడా కొంచెం జ్ఞానం పెరుగుతుంటుంది. ఎందుకంటే బైబిల్ గురించిన జ్ఞానం పెరగడంలో నీ ఆశీర్వాదం మొదటి పెట్టు ఏంటంటే బైబిలే. గుర్తుపెట్టుకోండి, ధర్మశాస్త్రమే. ఏమిటి ఈ ధర్మశాస్త్రం? చదువు. అక్కడ ఏమన్నది? బాల శిక్ష ఉన్నదా లేదా? అక్కడ చూడండి 3:24 గలతీ 3:24. నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షుడాయన. ఇగో వీళ్ళు చదువుకున్నప్పుడు, ఇగో అన్న వాళ్ళు చదువుకున్నప్పుడు బాలశిక్ష అని చదవండి. బాలశిక్ష అంటే 5వ తరగతి వరకు చదివేది చిన్న పిల్లలు అన్నమాట. ఈ ధర్మశాస్త్రం అంటే బాలశిక్ష అయిందట. ఇప్పుడు మనం డిగ్రీలు పీజీలు చేస్తున్నాం. అక్కడ డిగ్రీ చేసింది, అక్కడ డిగ్రీ చేసింది, ఈయన 10th క్లాస్ చదివాడు. ఇప్పుడు చూడండి, అంటే ఇంకెంత నేర్చుకోవాల్సి ఉన్నది. అప్పుడు ప్రభువుల గురించి ఇంట్రడక్షన్ మాత్రం ఇచ్చాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను, ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఈ 12వ అధ్యాయంలో మనం ముందు వెళ్తుందంటే ప్రభువుల గురించి తెలుసుకుంటాల్సి వస్తుంది. ఏం తెలుసుకుంటారు? ఇంట్రడక్షన్. అక్కడ ఒక కాడ అంటాడు, నేను అబ్రహాము, యాకోబు, ఇసాకు దేవుడనని నేను పరిచయం చేసుకున్నా అంటాడు. ఇదే అధ్యాయంలో పోతున్నాడు. అందు గురించి ఇది గుర్తు చేశాను నేను. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళిపోతామా? 12వ మార్కు సువార్త 12వ అధ్యాయము. అందరం లేచి నిల్చున్నట్లయితే 12వ అధ్యాయము 11 వచనాల వరకు నేను చదివిన తర్వాత మీరు కూర్చోండి, అందరు నిలబడాలి. ఆయన ఉపమాన రీతిగా వారిని బోధింపనారంభించెను. ఎట్లనగా, ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్ష తోట తొలిపించి గోపురము కట్టించి కాపలకు దానిని గుత్తనిచ్చి దేశాంతరం పోయెను. పంటకాలమందు ఆ కాపల నుండి ద్రాక్ష తోట పండ్లను తన భాగమును తీసుకొని వచ్చుటకు కాపల యొద్దకు అతడు ఒక దాసుని పంపగా వారు వాణ్ణి పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని వారి యొద్దకు పంపగా వారు వాని తలను గాయం చేసి అవమానపరిచిరి. అతడు మరి ఒకరిని పంపగా వారిని చంపిరి. అతడిక అనేకులు పంపగా వారిని కొందరిని కొట్టి కొందరిని చంపిరి. ఇంకను అతని ప్రియ కుమారుడు నొకడు గనుక వారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారి యుద్ధకు అతనిని పంపెను. అయితే ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతన్ని చంపుదము రండి, అప్పుడు స్వాస్థము మనదగురని తమలో తాము చెప్పుకొని
అతనిని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు చేయును, అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులను ఆ ద్రాక్ష తోటను ఇచ్చును కదా. మరియు ఇల్లు కట్టువాని నిర్మించి రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభు వలనే కలిగెను. ఇది మనలకు ఆ కనులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేరా? ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, దయచేయ వాక్యము తండ్రి మార్కు సువార్త 12వ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తుండగా మాలో నుండి మీరు మాట్లాడి తండ్రి, ఏమి కావాలనో ఏది కావాలనో తండ్రి వీరికి కావాల్సిన జ్ఞానాన్ని మీరు విడుదల చేయమని తండ్రి, నన్ను మీరు స్వాధీనపరచుకొని మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఓకే, బాగున్న వాళ్ళందరూ నా ముఖాన్ని చూడండి, కూర్చోండి, శ్రద్ధగా వినండి. ద్రాక్ష తోట ఒకటి ఉన్నదట. ఈ ద్రాక్ష తోట ఏమిటి అంటే, ఇజ్రాయిల్ ప్రజలు ఒక ద్రాక్ష తోట అయి ఉన్నారు. అర్థమైందా? ఏమై ఉన్నారు? ఉన్నారా లేదా? అది కూడా లేఖనంలో చూపిస్తామా? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం తీయండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 7 లాస్ట్ 7వ వచనాన్ని చదువుకుందాం. తీయాలి అక్క, త్వరగా మైక్ తీసుకొని చదువు అక్క. యెషయా 5వ అధ్యాయం 7వ వచనం. ఇజ్రాయెల్ వంశము యెహోవా ద్రాక్ష తోట. ఎవరి తోట? హల్లెలూయా. ఆ యెషయా 5వ అధ్యాయము 7వ వచనం తీనన్ను కూడా. యెషయా 5వ అధ్యాయం 7వ వచనం. దాని మీద వర్షింపవలదని మేఘములను ఆజ్ఞనిచ్చేదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. చాలు. ఏంటంట? ఇజ్రాయేల్ వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఇక్కడ ప్రభువుల వారు ద్రాక్ష తోట ఉపమానాన్ని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ద్రాక్ష తోట ఉపమానం చెప్తున్నాడు. ఇజ్రాయిల్ ప్రజలు అక్కడ ఉన్నారు. ఆ ఇజ్రాయిల్ ప్రజలను చూసి చెబుతున్నాడు, వారికి లేని గొప్ప ధన్యత అన్యులమైన మనకిచ్చాడు. ఆయన చూసి చెబుతున్న పదం ఏమిటో తెలుసా? ఓ ఇజ్రాయిల్లరా, ఒకడున్నాడు, ఆయన ఒక ద్రాక్ష తోట వేశాడు, దానికి కంచె కట్టాడు. ఏం చేశాడు? దానిలోకి ఎవరు రాకుండా, సాతానుడు గాని ఎవరు గాని సంహరించకుండా దానికి ఒక కంచె కట్టాడు. కంచె కట్టి ఒకరికి అప్పచెప్పేసిండు. ఎవరికి? మనకు. ఏం చేశాడు? ఈ భూమికి సరిహద్దులు పెట్టి ఏం పెట్టాడు? మనకు 3 పక్కల నీళ్ళే ఉన్నాయి. ఆ నీళ్లు కనుక ఒక్కసారి అని ఇట్లా బొంగినాయి అనుకో, ఈ భూమి అన్నదే కనబడదు. హల్లెలూయా. ఏం కనబడదు? ప్రపంచమే కనబడదు. చదువుకున్న వాళ్ళకి బాగా తెలిసి ఉంటది, సిస్టర్ కూడా బాగా తెలిసి ఉంటది, స్కూల్ చెప్తుంది కదా. మనకు 3 పక్కల, భూమికి 3 పక్కల, ఎన్ని పక్కల? చిన్న వర్షం వస్తేనే మనము కొన్ని ఊర్లు నిండిపోయి మనం న్యూస్లు చూస్తున్నాం. చూసా? ఊర్లు మునిగిపోతున్నాయి. పడవలు వేసుకొని వెళ్తున్నాడు వర్షకాలం. ఈ సమయంలో వాళ్ళు పడవలు వేసుకొని వెళ్తున్నాడు. అలాంటిది ఉన్నప్పుడు దీనికి ఒక హద్దు పెట్టేసిండు దేవుడు. సముద్రం చూడండి, పెద్ద పెద్ద అలలు వచ్చేస్తాయి, అది అక్కడ ఒడ్డుకు రాగానే అక్కడ చిన్నగా అయిపోతాంట. వస్తున్నాడు చిన్నగా. దానికి ఒక హద్దు. సముద్రమునకు కూడా హద్దు పెట్టి ఉన్నాడు. మనుషులకు కూడా ఒక హద్దు పెట్టిండు. ఈ భూమి అనే హద్దును పెట్టేసిండు. ఈ హద్దును పెట్టేసి ఇక్కడ ఏం చేశాడంటే, మీరు ఉండండి వదిలేసేసాడు. ఇక్కడ వదిలేసినప్పుడు మీరు ఏ విధముగా జీవించాలి అన్న విషయాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేశాడు. కానీ ఆయన మాట వినకుండా ఈయన ఏం చేశాడంట? దేశాంతరం పోయాడట. ఏం దేశాంతరం పోయిండు అంటే, మన ప్రభువుల వారు వచ్చి ఇప్పుడు దేశమనగా పరలోక రాజ్యంలోకి ఆ దేశానికి వెళ్ళిండు. హల్లెలూయా. ఆయన వెళ్ళిండు. ఇప్పుడు సమయం వచ్చింది. ఏ సమయం వచ్చింది? కోత సమయం వచ్చింది. కోత అనగా ఫలించే సమయం వచ్చేసింది. ఈ ఫలించే సమయం వచ్చినప్పుడు ఈ సమయానుకూలంగా ఆయనకు రావాల్సినది కావాలి, తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేసుకోవాలి? పనులు తీసుకోవాలన్నా తీసుకోకూడదా? ఇప్పుడు కాపలాదారునిగా మనం వచ్చాం ఇక్కడికి, గుర్తుపెట్టుకోండి. ప్రసంగి, మంచిగా మీకు ఈ విషయం అర్థం కావాలి. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. చూడండి ఒకసారి ఈ మాట చూడండి. ఆత్మ చూడండి. ఎందుకు అంటే కాపలదారులాగా మనం వచ్చామన్న విషయానికి నేను చెప్తున్నా. చూడండి ప్రసంగి 12:7 చదవాలి త్వరగా. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. చాలా
దేవుడు ఆది కాలంలో ఈ మట్టిని ఏం చేశాడంట, ఈ మట్టిని తీసి ఇలా తయారు చేశాడు, ఒక రూపకారం చేశాడు. ఇదైతే ఏమవుతుందట, మళ్ళీ ఇదే నేలలో కలిసిపోతుంది. కానీ ఈ ఆత్మ ఉన్నదే, ఇది ఎవరిదో ఆయన దగ్గరికి వెళుతుంది. హల్లెలూయా. మంచిగా అర్థం చేసుకోవాలా. కనుక ఆయన ఏం చేశాడు, దీని మీద అధికారం కలిగిన వాడు ఆయన ఏం చేశాడు, వచ్చి ఏం చేశాడంటే అక్కడ ఉన్న ఒక కాపలదారుని తీసుకొచ్చి ఇక్కడ పంపించాడు. ఏయ్ వెళ్ళరా బాయ్, ఇప్పుడు కోతకాలం వచ్చేసింది, నువ్వు వెళ్ళి తీసుకురా. ఏం చేయి, తీసుకురా అని పంపించినప్పుడు ఏం చేశారట, నాన్న పిల్లలు మాట్లాడకండి నాన్న, ఏం చేశారట, ఆయనను కొట్టి వీళ్ళగొట్టి. చాలా మంది, అమ్మ వింటున్నావా, నిద్రపోతున్నావా, నిద్ర వస్తే నిలబడు, బైబుల్ అట్లా మళ్ళీ మంచిగా చూడు. బైబుల్ నువ్వు ఎంత బాగా చూసుకుంటావో అంత బాగుంటుంది నీ జీవితం. గుర్తుపెట్టుకో, బైబుల్కి చాలా విలువ ఇవ్వాలా. గుర్తుపెట్టుకోండి, బైబుల్ చాలా విలువైనది. ఇంత మడత కూడా పడనీయద్దు. నేను 15 సంవత్సరాల నుండి చూస్తే బైబుల్ ఇంకా కొత్త బైబుల్ అనుకుంటారు. ఎవరైనా చూస్తే నా కవర్ పైన పాతదే కానీ బైబుల్ చూస్తే ఎవరైనా కొత్త బైబుల్ అనుకుంటారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు, దీన్ని ఎంతగా ప్రేమిస్తామో దేవుడు అంతగా మనల్ని దీవిస్తాడు. కొంతమంది పేపర్స్ మలుసుకపోయి ఉంటాయి, బైబుల్లో ఇష్టం వచ్చినట్టు మలుచుకోపోవాలి. గుర్తుపెట్టుకోండి, దీన్ని పవిత్రంగా చూసుకోవాలి. కొంచెం తల కింద పెట్టుకొని పడుకుంటారు, తల కింద పెట్టుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, దీనికంటే ఒక ప్లేస్ ఉన్నది, బీరువాలో దాచిపెట్టుకోండి, లేకపోతే ఒక సెల్ఫ్ ర్యాక్ పెట్టుకోండి సపరేట్గా, ఆ ర్యాక్ లో పెట్టండి, సపరేట్గా ఉండాలా. అర్థమవుతుందా, ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు బైబుల్ని. గుర్తుపెట్టుకోండి, విషయం గుర్తుపెట్టుకోండి. అయితే పోయినప్పుడు మనం ఎగ్జాంపుల్ మోషేని తీసుకోవచ్చు. మోషే కూడా వచ్చి వాళ్ళని విడిపించిండు, అయినా మోషే మాట వినలే. మోషే ఉన్నంతసేపు చక్కగా ఉన్నారు లేదు. అర్థమైందా, మోషే విసుకున్నాడు, పోయిండు, వదిలేసిండు అనుకో. తర్వాత ఇంకొకరిని పంపించిండట, ఇంకొకరిని పంపిస్తే తలకే మీద కొట్టిందట. ఈ ఉదాహరణ ఎవరిని తీసుకున్నాం, యోహాను తీసుకున్నాం. యోహాను తల నరికేసిండు కదా, అవునా కదా, ఎవరు నరికేసిండు, ఇజ్రాయిల్లే కదా. మంచిగా తీసుకొస్తున్నా ఉదాహరణలు. హల్లెలూయా. అర్థమవుతుందా, యోహాను తల నరికిల్లు మనకు చెప్పాను కదా, ఇంతకుముందు చూపించాను కదా. యోహాను అంతా మనం చదువుకున్నాం కదా. అయ్యో డౌటా మళ్ళీ చూపించానా, డౌట్ ఏం లేదు కదా. తల తీసిండా, ఎవరు తీసిళ్ళు, ఏ రోజు, హల్లెలూయా అనుకోవచ్చు. అయితే ఇలా ఇంకా కొద్ది మందిని పంపించాడట. కొద్ది మందిని అనగా శిష్యులను తీసుకున్నాం మనం, 12 మంది శిష్యులను తీసుకున్నాం. వాళ్ళని కూడా కొంతమంది కొట్టిళ్ళు, కొంతమంది సభ్యులు, అందరు హతసాక్షులు అయిపోయారు. వీళ్ళందరూ అయిపోయినాక కూడా ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే తన ఏకైక కుమారుణ్ణి తీసుకొచ్చాడు. ఎక్కడికి తీసుకొచ్చాడు, భూమి మీదకి. అతని పేరే యేసుక్రీస్తు. హల్లెలూయా. యేసుక్రీస్తు అని పేరు పెట్టుకున్న ఏకైక కుమారుడి వచ్చినప్పుడు ఆయన అనుకున్నాడు, దేవుని ఆలోచన ఏమై ఉన్నదంటే, ఈ బైబుల్లో ఈ అధ్యాయం చూసుకుంటే త్రితత్వాన్ని గుర్తు చేస్తుంటది. ఏం చేస్తుంటది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురిని గుర్తు చేస్తుంటది, అవునా కదా. కానీ దేవుడు ఒక్కడే, మనకెవరు, యేసుక్రీస్తే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఈ భావనలు ఏంటంటే, మన కాలానుకూలంగా జరిగినట్టు మన పితరులు ఉన్నప్పుడు మనం తండ్రిగా భావించాలి, ఇప్పుడు ఉన్నప్పుడు కుమారుడిగా భావించాలి, మన మధ్యలో కార్యం చేస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్ముడిగా భావించాలి. బట్ ఒక్కడే. అర్థమవుతుందా, మళ్ళీ తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి, అయ్యా మళ్ళీ తండ్రి అంటున్నా కుమారుడు అని చెప్తాను అని కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మళ్ళీ చెప్తున్నా. అయితే ఈయన ఏం చేశాడంట, తన అద్వితీయ కుమారుణ్ణి, ఈయన నా వారసుడు కదా, ఈ వారసుని ఈ భూమి మీదకి పంపిస్తా, ఈ ద్రాక్ష తోటకు యుద్ధకు నేను పంపిస్తే ఆ ఫలాన్ని ఇచ్చి ఈయనను గౌరవిస్తారేమో అన్న ఆశతో ఏం చేశారట, ఆ కుమారుణ్ణి భూమి మీదకి పంపించేశాడు దేవుడు. పంపించినప్పుడు ఆ కుమారుణ్ణి వీళ్ళు ఏం చేసిన చెప్తే వినలే. ఈ ఉపమానాన్ని చెప్తుంటే వారి ఇజ్రాయేల్ కోపం వచ్చేస్తుంది. ఇక అర్థమైందా. అదేవిధంగా ప్రభువుల గురించి మనం చెప్పుతుంటా అంటే కొద్ది మందికి వారికి కోపం వస్తుంటది. ఏమవుతుంది, నీవు దేవుని కుమార్తెవు, నీవు దేవుని కుమారుడవు గనుక నీవు అద్వితీయ కుమారుడివి, మా నార్మల్ కుమారుడివి కాదు. ఎవరట, దేవుడు అద్వితీయ కుమారుడు అంటే చాలా ముఖ్యమైన వాడు, ఆయన రైట్ హ్యాండ్. అర్థమైందా. కొంతమంది చెప్తుండ్రే, వీడు నా బలము నా ధైర్యం అంటాడు పిల్లలను చూసుకొని, అవునా కదా, అంటారా అనరా. నారదని అంటాడు వాళ్ళ కొడుకుని చూసుకొని, వీడు నా బలము నా ధైర్యము అంటాడు. ఇక అమ్మనేమో వాళ్ళ బిడ్డను చూసుకొని, ఇగో నా బిడ్డ నా బలము అంటది. మనిషికి ఒక్కరు ఉంటారు, అర్థమైందా కదా, ఎవరినొక్కరు చూసుకొని బలం అనుకుంటారు. నేను నా బిడ్డను చూసుకొని అంట చూసినా, నా బిడ్డ నా పార్టీ ఉంటుంది, నా బలం అంట నేను.
హల్లెలూయా. ఇక అమ్మగారేమో కదా మాకు వాళ్ళ కొడుకుని చూసుకొని, ఓ వీడు నా బలం, వీడేనా మంచోడు, వీడు చెప్పినట్టే వింటాడు అంటే వీరికి ఒక బలం. అలాంటి అద్వితీయ కుమారుణ్ణి గుర్తుపెట్టుకోండి, అర్థమయ్యేలా చెప్తున్నా, అలాంటి అద్వితీయ కుమారుణ్ణి ఈ భూమి మీదికి పంపించాడు. ఇదంతా ఒక ద్రాక్ష తోట. ఆయన వేసిన తోట యొద్దకు ఆయన పంపిస్తే ఆ కుమారుణ్ణి కొట్టి వెలుపల పడేసిందట. వాక్యం ఎన్నిసార్లు చెప్పినా కానీ మారు మనసు లేని జీవితాలు మన. హల్లెలూయా. చాలా మంది ఎన్నిసార్లు బోధించినా గాని దాని ప్రకారం జీవిస్తామన్న ఆలోచన రాదు. నీకు నచ్చిన విధముగానే నీవు ఆలోచిస్తుంటావు, నీకు నచ్చిన విధముగానే నీవు వెళ్తుంటా అంటావు. కానీ అప్పుడు ఏమంటున్నాడంటే ఆ ద్రాక్ష తోట కొట్టి ఆ కుమారుని కూడా కొట్టేసినావు గనుక ఇప్పుడు యజమానుడే స్వయంగా వచ్చినప్పుడు ఆ యజమానుడు ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళను కూడా శిక్షించడం న్యాయమే కదా. అర్థమవుతుందా? చూద్దామా ఒకసారి 8వ వచనం నుండి చదువుదాం. 8వ వచనం చదవండి అక్క. అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. ఈ ఎలపల పరవేసిరి గనుక కావున ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును? ఇక చూడండి, ఆ ద్రాక్ష తోట యజమానుడు ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు ఆ ద్రాక్ష తోటను ఇచ్చును కదా. అది న్యాయమే కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన వచ్చిండు, స్వయంగా దిగి వచ్చి ఆయన మాట వినకుండా, ఆయనకు చెప్పిన మాటలు వినకుండా వాళ్ళందరినీ తోసేసినప్పుడు వచ్చి వాళ్ళని చంపేసి దాన్ని తీసి ఆ బహుమానం ఇతరులకు ఇవ్వడం మంచిదే కదా. అంతేనా కదా? మంచిదే కదా అని మాట చెప్పినప్పుడు వాళ్ళు నొచ్చుకుంటున్నది. మళ్ళీ వాళ్ళకి ఏం గుర్తు చేస్తున్నాడు? నొచ్చుకున్నప్పుడు ఎందుకు ఇవ్వడం మంచిదే కదా అని నేను చెప్తున్నానంటే, నీవు ప్రార్థన చేస్తున్నావు, దేవుని యందు నమ్మకంగా ఉంటానని అనుకుంటున్నావు, కానీ దేవుని ఎదుట నువ్వు ఎక్కడో ఒక్కడ తప్పిపోతున్నా అంటే నీ ఆశీర్వాదము పక్క వారికి వెళ్ళడం న్యాయమే కదా. ఇక చెప్పండి, ఇప్పుడు చెప్పండి, గుర్తుపెట్టుకోండి. నేను ఒక మాట బహిరంగంగానే చెప్తున్నాను, నీ ప్రార్థన నీ ఇంటి పక్కలు దీవించబడతాను. కారణం ఏమిటి తెలుసా? నీలో ఏదో తక్కువైనది. ఏం తక్కువైనది? దాని కిందికి వద్దాం. చూడండి, ఏం తక్కువైందని చెప్తాను, చదవండి. మరియు ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూలకు తలరాయి ఆయెను, అది ప్రభు వలనే కలిగెను, అది మన కనులకు ఆశ్చర్యము అను లేఖనము మీరు చదవలేదా? ఇక చూసావా, ఎందుకు చదవలేదా? కీర్తనలు 118, 23, 22, 23, 118, 22, 23 వచనంలో ఈ మాటను గుర్తు చేస్తున్నాడు. చదువుతామా ఒకసారి? ఈ మాట ఏ మాట గుర్తు చేస్తున్నాడు? ఇల్లు. గుర్తుపెట్టుకోండి, ఇల్లు అనగా దేవుడు నిర్మించిన ఈ భూమి. ఈ భౌతికమైన ఇల్లు గురించి మాట్లాడట్లేదు, అర్థమైందా? ఈ భూమిలో ఆయనకు చిన్న ఇల్లు కావాలి, హృదయం అనే ఇల్లు కావాలా, అర్థమైందా? ఈ ఇల్లు నిర్మించిన వాడు ఎవరంట? యేసుక్రీస్తు. ఆయనే మూలరాయి వేశాడు. అందుకనే కదా పిండమునయుండగా నీ కన్నులకు, అర్థమైందా, మరుగై నేనుండలేనయ్యా, పిండమునయుండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా, విచిత్రముగా నిర్మించితివే, ఆశ్చర్యమే కలుగుచున్నది. అర్థమైందా? ఇంత పిండము తల్లి కడుపులో ఉండి అది పెరిగి పెద్ద అయి బయటకు వచ్చినాక ఇంకా పెద్ద పెరిగి ఇంత ఎత్తై ఉన్నది. అసలు ఇది ఎలా జరిగినది? నీ కనులకు ఆశ్చర్యమై ఉన్నది. కానీ ఇది దేవుడి ఇల్లు, ఆయన మలుచుకుంటున్న ఈ ఇల్లు కనుక ఇలా పెరుగుతుంది కనుక, అందుకని చెప్పిన ఈ ఇల్లుకు మూలరాయి ఎవరంట? అందుకనే ఇంతకుముందు చదివించాను, ఆత్మ ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి పోవును. మళ్ళీ తీయడం మీకు ఇబ్బంది అవుతుందని చెప్పిన ప్రసంగిలో 12 ఎందుకు చదివించానంటే, గుర్తుపెట్టుకో, ఆయన ఆత్మ ఇక్కడికి వచ్చింది. ఈ ఇంటిలో ఉన్నప్పుడు ఈ ఇల్లుకు మూలరాయి ఎవరంటే ఆ క్రీస్తు గనక, ఆ క్రీస్తుకు ఈ ముళ్ళును తీసేయడానికి కానీ ఉంచడానికి కానీ అధికారం ఉన్నదయ్యా. నీవు జాగ్రత్తగా ఉండు. అర్థమైందా? చూసారా?
ఎంత మనోభావంగా చెప్తున్నాడో, ఎంత జాగ్రత్తగా ఉండంటున్నాడో. నీ నోటి మాటల ద్వారా కూడా జాగ్రత్తగా ఉండు. అందుకనే ప్రభువుల వారు మాట్లాడుతుంటే కొద్దిమంది అంటారు ఏంటంటే, నీవు జాగ్రత్తగా మాట్లాడుతున్నావు, నీవు దేవుణ్ణి అని. ఇదే అధ్యాయంలో పోతుండంటే వాళ్ళు అంటున్నారు, ఈయనని ఏ విధంగా ఈయనను కొంచెం కష్టపెట్టాలి, ఏ విధంగా ఈయనను బాధ పెట్టాలా, ఏ విధంగా నిన్ను బాధించాలా అన్న విషయాలు సాతానుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. ఏం చేస్తాడు? ఎప్పుడు నిన్ను బాధ పెడుతుంటా అంటాడు. ఎన్ని విషయాలలో నేను బాధ పెడుతుంటా అంటాడు. కానీ ఆ బాధ నుండి నువ్వు విముక్తి పొందుకోవాల్సిన ధైర్యము, బలము నీ దగ్గర ఉంది. నీవు ఈ ద్రాక్ష తోటను ఉన్నావు, ఈ ద్రాక్ష తోట ఫలమును దేవునికి ఏ విధంగా అర్పించాలి అంటే, నీ హృదయం అనే ఫలాన్ని, ఆయన ఈ హృదయం అనే ఫలాన్ని దేవునికి ఏ విధంగా అర్పించాలన్నది నువ్వు దినదినము నేర్చుకుంటున్నావు. కానీ దానిలోకి నువ్వు ప్రవేశించట్లేదు. హల్లెలూయా. ఇది మొదటి విషయం. ఇట్లా 6 విషయాలు చెప్తా. మొదటి విషయానికి ఇంతసేపు అయింది. 6 విషయాలు చెప్తే నిద్ర వస్తుందేమో. ఎన్ని విషయాలు చెప్పాలా? 3 విషయాలు చెప్పానా, 6 విషయాలు చెప్పానా? చెప్పండి, ఛాయిస్ మీకే ఇస్తున్నా. హల్లెలూయా. రెండవదిగా ఏంటంటే, కైసరుల పన్ను గురించి దేవుణ్ణి శోధించడానికి వచ్చారు. ఇరుగు పొరుగు వారు, మిమ్మల్ని అన్ని వారు గుర్తుపెట్టుకోండి. అందుకనే ఒక రోజు నేను చెప్పాను మీకు, ఏమని చెప్పానంటే, ఒక వాక్యంలో నుండి ఏం చెప్పానంటే, మీటర్స్ లేకపోతే అందరు కరెంటు మీటర్లు కొనుక్కోవాలని చెప్పినా చెప్పలేదా? నల్ల బిల్లు కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, పన్నులు కట్టాలా, అన్ని కట్టాలా చెప్పినా చెప్పలేదా? ఎంతమంది గుర్తున్నది? చెప్పింది గుర్తుందా? నీకు గుర్తులేదా? మరి ఇట్లా చేయొస్తావా? గుర్తుపెట్టుకోండి. ఆ వాక్యాలు యూట్యూబ్లో ఉన్నాయి. కాకపోతే మళ్ళీ ఒకసారి తీసి నేను గ్రూప్లో రిపీట్గా పెడతా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకసారి మనం చూద్దాం. 13 నుండి 17 వరకు చూసుకుంటే, వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రభు వారికి చెప్పగానే వారికి కోపం వచ్చేసింది. ఈ మాట చెప్పగానే ఏం చేసిందంటే, వాళ్ళ హృదయం నొచ్చుకొని ఈయనను సంహరించాలని చూశారు. ఏం చేశారు? నేను ఉన్నది ఉన్నట్టుగా వాక్యం చెప్పినప్పుడు, వీళ్ళు మారండి అయ్యా చెప్పినప్పుడు, పాస్టర్ గారు మమ్మల్ని ఇలా అంటున్నాడు, ఇదే అంటున్నాడని వారి హృదయం నొచ్చుకొని రాకుండా ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. నాకు తెలుసు ఎవరు ఉన్నారో కూడా నాకు తెలుసు. వారి హృదయం నొచ్చుకొని రాకుండా, మేము రాము, మాకు అయ్యగారు ఈ మాట అన్నాడు అన్న విషయం రాకుండా ఉన్నారన్న విషయం తెలుసు. అందుకనే దేవుడు, నేను ఒక మాట చెప్పాను దేవేందర్కి, నేను చెప్పాను, ఫోన్ ఎవరికి చేయాలో ఎవరికి చేయకూడదో నేను ఆయనకు చెప్పాను. నాకు ఆ రోజు దేవుడు ఎవరితో మాట్లాడతాడు, ఎవరినైనా సరే ఇక వద్దు అంటే తక్కువ కట్ చేసేస్తాను నేను. ఎందుకంటే దేవునికి లోబడతా. లేదంటే దేవుడు ఏం చేస్తాడంటే సంహరించాలని చూస్తాడు. ఆయన ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఇక్కడ శిశువులు కూడా సంహరించాలని చూస్తారు. ఎవరు? వీరు కైసరులు కూడా. దాన్ని చదవండి, ఇంకా దాని కింద చదవండి, మీకు అర్థమవుతుంది. చదివితే మీకు ఒకసారి అర్థమవుతుంది. 12 నుండి చదవండి. 12 నుండి చదవండి. తమ్మును గూర్చి ఆ ఉపమానం చెప్పెనని వారిని గ్రహించి ఆయనను పట్టుకొనుటకు సమయం చూచుచుండిరి. కానీ జన సమూహములకు భయపడి ఆయనను విడిచిపోయిరి. కొంతమంది నన్ను అనుకుంటాండ్రు, ఈయనకు ఉన్నది చెప్తాండు, ఆయన ఉన్నది చెప్తాడు, ఈయన చూసి అనుకుని ఈయనతో నాకు అవసరం లేదులే అనుకొని వదిలేసి మేము వేరే కాడికి పోతాం. ఎందుకు? వేరే కాడ మంచి దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఇక నీకు మేలు కలుగును అనగానే వీళ్ళు హల్లెలూయా హల్లెలూయా అని ఎగిరి కథ, అది సంతోషం. కానీ ఇక్కడ బైబిల్లోనే ఉన్నది, అలా ఉండద్దయ్యా, నువ్వు ఇలా నీ ప్రవర్తన మార్చుకో, ఈ విధంగా ఉండు అని చెప్పిందంటే కోపం. హల్లెలూయా. అదే విషయాన్ని చెప్పగానే వీరికి చెప్పాడు యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా ఏం చెప్పాడంటే, నేను మీ వంశములను పుట్టించిందే నేను, మిమ్మల్ని పుట్టించిందే నేనయ్యా, నిన్ను తీసుకొచ్చిందే నేను. ఇంతవరకు నువ్వు ఉన్నావంటే కేవలం అది నా కృపనే. అలాంటిది ఉండి కూడా నీవు నన్ను ఆరాధించకుండా, నాతో నిన్ను ఉండకుండా, నాకు సమయాన్ని ఇవ్వకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావే, ఇది నీ జీవితం కాదయ్యా, నువ్వు సరి చేసుకో అని చెప్పడము ఆయన తప్ప. అందుకనే అంటున్నాడు, ఏందంట మూలరాయి, ఏందంట ఇల్లు కట్టడానికి మూలరాయి ఎవరు? మరి ఆ మూలరాయిని నువ్వు కాదంటున్నావే, అదే నీకు మళ్ళా మూలరాయి అవుతుంది. నువ్వు నన్ను తీసేస్తున్నావే, నేనే నీకు మూలరాయిని. హల్లెలూయా. నేనే నీకు పునాదినిచ్చేవాడిని, నేనే నీకు వంశమును పెరిగించేవాడిని, నేనే నీ పిల్లలను ఆశీర్వదించేవాడిని, నేనే నీ తరతరాములు ఆశీర్వాదాన్ని చూసేవాడిని. ఎన్ని చెప్తున్నాడు చూసావా? దానిలో ఎంత అర్థమవుతుంది చూసారా? ఈ లేఖనాన్ని మీరు చదవలేదా? దావీదు రాసిన కీర్తన 118లో 22-23లో ఉన్నది కదా, చూడలేదా? మళ్ళీ క్వశ్చన్ వేస్తున్నాడు. ఎక్కడి నుండి క్వశ్చన్ వేస్తున్నాడు? ధర్మశాస్త్రం నుండే చెప్తున్నాడు. నువ్వు అలా ఉండకూడదు అన్నదండి.
ఇక రెండవదిగా వారికి కోపం వచ్చి ఏం చెప్పాడంటే, రెండవది అంటే కైసరుల పన్ను. ఏంటిది? అయితే వీరు ఏం చేస్తున్నారంటే, మాకు ధర్మశాస్త్రం అన్ని తెలుసు, అన్ని తెలిసాయా, ఇప్పుడు కైసరుకు పన్ను కట్టాలా వద్దా, ఆడ ఉన్నదా లేదా చూడండి, కొంచెం కిందికి పోండి, కిందికి వెళ్తే ఉంటాడు. 14 వారు బోధకుడు నీవు సత్యవంతుడవు, వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవాడవని మేము ఎరుగుదుము, నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరుల పన్ను ఇచ్చుట న్యాయము కదా, పన్ను ఇచ్చుట న్యాయమే కదా, ఇచ్చేదమా ఎందుకు ఇయ్యదుమా అని వారిని అడిగిరి. ఆయన వారి వేషధారణ చాలా ఏమంటున్నాడంటే, ఇప్పుడు బోధకుడా నువ్వు మంచిగానే బోధిస్తాను, నువ్వు చెప్పిన సత్యమే, నువ్వు మా మాట వినడట్లేవు, ఇక నువ్వు ఎవరి మాట వినడట్లేవు, నువ్వు ఏ అంటే అంటే ధర్మశాస్త్రం మాట్లాడుతున్నావు, అంటే ధర్మశాస్త్రం మాట్లాడుతున్నావు, ఇక నువ్వు వినడట్లేవు, ఇక నీ మాట వినడట్లేవు, ఇక నిన్ను ఎట్లా శోధించాలి ఇప్పుడు నిన్ను? కైసరులో ఒక పన్ను పెట్టిల్లు, ఇల్లు పన్ను కట్టాల అనుకుందాం ఎగ్జాంపుల్, ఈ పన్ను కట్టాలని పెట్టిండు, మరి అది ఇయ్యమా ఇయ్యకూడదా? ఇక ధర్మశాస్త్రంలో ఏమన్నది చెప్పిగా, చూసినావా? ఇప్పుడు చెప్పండి, అర్థమైందా? అయితే దేవుడు ఏమంటున్నాడంటే, వీళ్ళు వేషధారులు అన్న విషయం తెలుసు, వీరు ఎట్లాగూ దేవుణ్ణి శోధిస్తున్నారని తెలుసు. కొంతమంది ఎన్ని చేసినా కానీ ఇప్పుడు అనుకున్నట్టుగా అదే దేవుడు నాకేం చేశాడు లే, నాకేం చేసినాడు లే, దేవుడు మనకు ప్రాణాన్ని నీయడమే గొప్పతనం అన్న విషయాన్ని మరిచిపోయి అన్నట్టుగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే, నిలబడు, నువ్వు కూడా నిలబడు, ఏం చెప్తున్నారంటే ఇది న్యాయమేనా చెప్పు అని నేను అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఒక దేనారము నా యొద్దకు తీసుకురా. ఏం తీసుకురా? ఉన్నది అక్కడ ఉన్నదా చూడండి, ఒక దేనారం నా యొద్దకు తీసుకురా. తీసుకొచ్చిన తర్వాత దాన్ని చూసి దీని మీద ఏం రాసి ఉన్నది, ఏం బొమ్మ ఉన్నది చూడు, అర్థమవుతుందా? చూసి ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఇది ఉన్నది కనుక ఇది వాళ్ళకే. ఎవరికి ఇయ్యాలా? వారికి. నీవు మాత్రము నా మీద మనసుంచు. ఉన్నదా లేదా అక్కడ? చదవండి, చదువుతుంటే వెళ్తుంటుంటా ఒకసారి చదవండి. అక్క నువ్వు కూడా చదవక్క, మైక్ తీసుకోక్క, తీసుకో చదవక్క, తొందరది చదవాలి. 14:15 వచ్చిన 14:15. వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టు వాడవని మేమెరుగుదుము, నీవు మోమాటము లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించు వాడవు. కైసరును పన్ను ఇచ్చుటకు న్యాయము కదా, ఇచ్చేదము ఇయ్యకుందుమా అని ఆయనను అడిగిరి. ఆయన వారి వేషధారను ఎరిగి, మీరు నన్ను ఎందుకో శోధించుచున్నారు, ఒక దేనారము నా యొద్దకు తెచ్చి చూపుడని వారితో చెప్పెను. వారు తెచ్చిరి. ఆయన ఈ రూపమునై పై వ్రాతయు ఎవరిని వారిని అడగగా వారు కైసరువి అనిరి. అందుకు యేసు కైసరువి కైసరునకు దేవునివి చెల్లించుడని వారితో చెప్పగా వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ఏమంటంట? కైసరులది కైసరులకే, వాళ్ళకి చెల్లించాల్సింది చెల్లించాలి, నువ్వు కంపల్సరీ. చూసినావా? ఆయనను ఎట్లా శోధించాలని చూస్తున్నారో ఆ శోధనను ఏ విధంగా నువ్వు జయించాలి అన్నది ప్రాముఖ్యమైనది. నీ జనులు గుర్తుపెట్టుకోండి, రేపు నిన్ను అనొచ్చు, నారాజ్ నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, నువ్వు వెళ్తున్నావు కదా, మేము నమ్ముకోలేదు కదా, మా పరిస్థితి చూడు, నీ పరిస్థితి చూడు, నీకంటే నేను బావుగానే ఉన్నాను కదా, చూడు నువ్వు మాకంటే ఎంత చేసినా కానీ నువ్వు మాకంటే పెద్దోడు అయి ఉండి కూడా మాకంటే తక్కువనే ఉన్నావు కదా, సంపాదనలో కానీ ఇంకే విషయంలో కానీ పొలం పనులో కానీ అన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ మాట చెప్పిన అన్నారనుకో, నువ్వేం చెప్తావు? దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట దేవుణ్ణి అడిగినప్పుడు, వీళ్ళు అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను ఈ భూలోకం మీద ఉన్నప్పుడు నేను ఎంత సంపాదించుకోవాలనో అంత సంపాదించుకుంటున్నా, ఈ సంపాదనతో నా కుటుంబం బాగుంటుంది, కానీ అంతకంటే ముఖ్యమైనది దేవుణ్ణి నేను సంపాదించుకుంటున్నా అని తెలివిగా చెప్పగలిగిన వానవై ఉండాలి. అర్థమైందా?
ఈ విషయం నీకే చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే నీకు ఈ మాట మళ్ళీ నీకు ఈ మధ్యలో రిపీట్ కాబోతుంది. నేను అడగబోతున్నారు కొద్దిమంది. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిమంది నేను అడగబోతున్నారు, అందుకనే నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఏందంటే అక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడంటే, అది చూసి తీసిండు, పన్ను చూసిండు, ఆ వ్రాతను, చేతి వ్రాతను చూశాడు, దాని మీద బొమ్మను చూసి, ఇది కైసరులది కనుక వారికి కట్టాల్సిందే, నువ్వు వాళ్ళది నువ్వు వాడుకుంటున్నావు గనక వారిది కట్టాల్సిందే, కానీ నీ హృదయము దేవుంది గనక నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాల్సిందే. అర్థమైందా? ఎంత మర్మమైనది. మర్మం అర్థమైందా? కాలేదు కదా. భూమి మీద ఉన్నావు, భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావు. ఈ లోకములో ఉన్నంత కాలము నీ బ్రతుకు తెరువు చూసుకోవడానికి ఈ లోకములో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకుంటా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కు అనుకూలంగా బ్రతకాలి అని దేవుడు చెప్తున్నాడు. అర్థమైనప్పుడు నేను దేవుని నమ్ముకున్నా, నేను ఇంటి పన్ను కడతానా, నేను దేవుని నమ్ముకున్నా నల్ల పన్ను కడతానా, అందుకనే కదా ఇప్పుడు ఇన్ని పోరాటాలు వచ్చేటి. ఇక మళ్ళీ తీస్తే మళ్ళీ అయ్యగారు ఇట్లా తీసిండు అంటారు అంటనే, అందుకనే దీన్ని కొంచెం వెరైటీగా చెప్తున్నాను. హల్లెలూయా. మనకు అర్థమయ్యేది ఇదిగా, అందుకనే అంటారా అన్న వాకుండా మనం అన్నిటిలో ముందుంటూ దానితో పాటు అది వారికి సమర్పించుకుంటూ దానితో పాటు నీ హృదయాన్ని ఏందంట, ఏమండగా సరుపక్క ఏంటిదక్క, ఏం కాపాడుకోవాలి? హృదయాన్ని ఎవరికి ఇవ్వాలా? ఈ మాట చెప్పగానే వారికి ఆశ్చర్యం కలిగిపోయినది. అరే ఈయన ఇట్లా కూడా దొరుకుతలేడు రాబాయ్, ఇక ఏ విధంగా ఈయనను బాధ పెట్టాలి, ఏ విధంగా ఈయనను అది చేయాలి అన్న మీద ఈయన మీద ఇంకొక నిబంధన బండ వేయాలని చూస్తూనే ఉన్నారు. అయితే చూసి ఏం చేస్తున్నారంటే, మూడవదిగా ఈయనకి ఏం చేస్తున్నారంటే పునరుత్థానం గురించి మళ్ళీ ప్రశ్న ఎత్తున్నారు. ఏంది ఏ పునరుత్థానం గురించి ప్రశ్నిస్తున్నారంటే, ఇక్కడ పోయి చదువుతుంటే ఒకటికి ఆట మంచిగా వినాలి, నమ్మకాన్ని చూడాలి, వాళ్ళని వదిలేసే నమ్మకాన్ని చూడాలి. అర్థమైందా? గుర్తుపెట్టుకో. ఈ పునరుత్థానములో ఈయనని ఎలా శోధించాలని మళ్ళీ ప్రభువ ధర్మశాస్త్రం ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది ధర్మశాస్త్రం అంటే, ఈ భార్య భర్తలు ఎవరైనా చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని చెప్పినట్టుగా ఈ ధర్మశాస్త్రం మాకు మోషే రాసిచ్చిండయ్యా. ఈ రాసిచ్చినట్టుగా ఒకరంటే 7 అన్నదమ్ములు ఉన్నారు. 7 అన్నదమ్ములు ఉంటే ఒక ఆయన ఏం చేసిండంట, వారి అందరికి 6 పెళ్లి కాలే, ఒక ఆయనకు పెళ్ళయింది. పెళ్లి అయినప్పుడు ఆయన వాళ్ళు చేసుకున్నాడు, పిల్లలు కాలేదు, ఆయన చనిపోయిండు. ఇంకొక ఆయన 2వ ఆయన చేసుకున్నాడు, ఆయనకు పిల్లలు కాలేదు, చనిపోయిండు. 3వ ఆయన చేసుకున్నాడు, ఆయనకు పిల్లలు కాలేదు, చనిపోయిండు. కానీ ఒక్క ఆమెనే చేసుకున్నాడు. అట్లా 7 అట్లా చనిపోయి వీళ్ళు ఎవరికి పిల్లలు కాకుండా చనిపోయిళ్ళు. మరి పునరుత్థానంలో ఆమె ఎవరి భార్య అవుతుంది? ఇక చూసినావా ఈ ఎంత మూర్ఖులు అంటే. మనోళ్ళు కూడా ఎట్లుంటారంటే, ఎట్లా ఉంటదంటే మనోళ్ళ దగ్గర కూడా ప్రతి ఆదివారం నేను చర్చికి వస్తున్నా, ప్రతి ప్రార్థనలో నేను పాల్గొంటున్నా, నేను ప్రతిసారి దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా, కానీ నా కార్యం జరగలేదు. ఈ అతిక తెలివిగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ అతిక తెలివిగా మాట్లాడేటోళ్ళు ఏంటంటే వీళ్ళు కూడా అతిక తెలివి మాట్లాడేటోళ్ళే. ఎంత ఘోరమైన ప్రశ్న అడుగుతాను చూడు. ఇది అడగవలసిన ప్రశ్ననే కాదు, కానీ ఆయనను శోధించాలని కొంతమంది అనుకుంటాండ్రు. నేను 10 ఏళ్ల నుండి నేను దేవుని నమ్ముకున్నా, నాకేం కాలేదే, నా జీవితం మారలేదే. జీవితం మారాలంటే నీ దగ్గరనే ఉన్నది. అర్థమైందా? అలాంటి అవివేకులుగా ప్రశ్న చేస్తున్నారు వీళ్ళు. వేసినప్పుడు ప్రభువుల వారు చెప్తున్నాడు, ఇక ధర్మశాస్త్రాన్ని మీరు చూడలేదానే? అసలు ఏంది అసలు ఈ ధర్మశాస్త్రంలో ఏమన్నాడంటే, పునరుత్థానములో ఈ భార్యాభర్తల సంబంధం అన్నది ఉండదు. ఏముండదు? భార్యాభర్తల సంబంధం ఉండదు పునరుత్థానంలో. ఆ విషయాన్ని మీకు ఇంతకుముందే చెప్పాను, కానీ మళ్ళీ చెప్తున్నా కదా. అందుకనే ఈ విషయాలను, ఇలాంటి సద్దుకేయులు, ఇలాంటి ఈ దుర్మార్గులని తెలిసే ఈయన ఏం చెప్తున్నాడంటే, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 25 నుండి ఉంటది. ఆయన ఏం చెప్తున్నాడంటే, సంఘమును భార్యగా పోలిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సంఘము భార్య ఉంటది. పునరుత్థానంలో అందరూ అంట ఎలా ఉంటారట అంటే, దేవదూతల వరే ఉంటారట. ఎలా ఉంటారు? ఆ విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. చదువుదామా ఒకసారి. అందుకు యేసు 24వ వచనం, అందుకు యేసు మీరు లేఖనములను దేవుని శక్తిని గాని ఎరుగుటకపోవుట వలనే పొరపాటుచున్నారు. వారు మృతుల నుండి లేచినప్పుడు
పెళ్లి చేసుకునరు, పెళ్లికి ఇయ్యబడరు గాని పరలోకమందు దూతల వలె నుందురు. ఉన్నదా లేదా అక్కడ? అందుకనే వారు 26 చదవండి, 26 చదవండి. మీరు చదివితే కొంచెం మీకు విన్నట్టు ఇంట్రెస్ట్ ఉంటుంది. 26 వారు చదవండి. లేచిదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పోవుదుము గూర్చిన భాగంలో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పాను. ఆయన చాలు ఏమని చెప్పిండంట? మీరు అది కాదయ్యా, పునరుత్థానములో లేదు. కానీ నేను పరిచయం చేసుకున్నది ఏ విధంగా పరిచయం చేసుకున్నాను? ఇజ్రాయిల్కి ఏ విధంగా పరిచయం చేసుకున్నాడు దేవుడు తెలుసా? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మోషే కూడా అదే ఆయన పరిచయం చేసుకున్నాడు కదా, నేను ఉన్నవాడను అనువాడను. అయ్యో వినలే ఈ మాట, ఎప్పుడు వినలే కదా? ఎంతమంది విన్నారు? విన్న వాళ్ళందరూ చేయబెట్టారు. హల్లెలూయా. నారదన్న వినలేదా? దేవుడు గుర్తుపెట్టుకో. సరే, నీకు లేఖనాలు రాసిస్తా, నువ్వు మంచిగా ఇంటికి పోయినాక చదువుకో. దేవుడు ఈ ఇజ్రాయిల్ ప్రజలకు, వీరందరికీ మనం కూడా అప్పుడప్పుడు అబ్రహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా అని మనం ప్రార్థన చేస్తుంటాం కదా, అది న్యాయమైన ప్రార్థనే. ఏమన్నట్టు? న్యాయపరమైనదే. ఈయన ఏం చెప్పినాడు? యేసుక్రీస్తు వారు ఏం పరిచయం చేసుకున్నాడు అంటే, నేను అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని వ్రాసిపెట్టిన లేఖనం మీరు చదవలేదా? నువ్వు ఇలాంటి పిచ్చి ప్రశ్న అడుగుతున్నావు. నేను ఏదైనా చేయగలను. ఎందుకు అబ్రహాం అన్నాడంటే, అబ్రహామును పిలిచినప్పుడు ఆయన దగ్గర ఏమీ లేదు, నీ దగ్గర ఏమీ లేని స్థితిలో నీవు ఉన్నావు అంటే, నీవు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు అంచెలంచెలుగా ఎదుగుతావన్న విషయాన్ని గుర్తు చేయడానికే అబ్రహాము దేవుడని అంటున్నాడు. హల్లెలూయా. ఈసాకు దేవుడని అన్నప్పుడు ఏమంటున్నాడంటే, ఈసాకు కూడా చూసా ఆయన ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కానీ దేవుణ్ణి మాత్రం మరవలేదు. ఓ నా తండ్రి అయిన దేవా అన్నాడు. తెలుసా? నా అబ్రహాము నా తండ్రి అయిన దేవా, నన్ను మరుతువా నువ్వు ఆయన కూడా విశ్వాసంతో ఉన్నప్పుడు ఆయనకి 2 కుమారులు కలిగిలు. ఆ 2 కుమారులను ఈయనే దీవించాడు. ఏం చేశాడు? దాంట్లో యాకోబును దీవించినప్పుడు యాకోబు పెరిగింది, సంతతి పెరిగింది. అసలైంది ఏశావు పెరగాల్సింది, కానీ ఏశావు చేసిన తప్పు వల్ల యాకోబుకు పోయింది. యాకోబు పెరిగాడు. యాకోబు సంతానం పెరిగినప్పుడు, ఆ సంతానం పెరుగుతూ విస్తరించినప్పుడు ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. అబ్రహామును పిలిచాను, ఇసాకును ఏర్పరచుకున్నాను, యాకోబు దీవెనలు పొందుకున్నాడు. యాకోబు నుండి మీరందరూ వచ్చారు. మీ అందరి దేవుడను నేను కాదా? నేను మిమ్మల్ని పిలిచిన వాడిని పోషించలేనా? మిమ్మల్ని పిలిచిన వాడిని మిమ్మల్ని అందరికంటే హెచ్చుగా పెంచలేనా? కానీ మీరు నాయందు కనుక నాకు దేవునికి ఇవ్వాల్సిన మనసును ఇవ్వకుండా నీవు దేనికో ఇస్తున్నావే మనసును అన్న విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. నీవు దేవునికి మనసు ఇవ్వకుండా నువ్వు అడ్డమైన దాన్ని ఎప్పుడో మీ హృదయాన్ని ఎరిగేది నేను ఆజ్ఞ రాపించానయ్యా. మీరు ఎలాంటి కఠినలో కనుకనే, మీరు ఈ కఠినంలో ఉన్నారు కనుకనే నేను ఆజ్ఞలు రాపించాను. ఆ విషయాన్ని మీరు ఎరగలేదా? పునరుత్థానంలో ఇది ఉండదయ్యా. పునరుత్థానంలో అందరూ ఒకటే, అందరూ దేవదూతల వలె ఉండరు అన్న విషయాన్ని మీరు చదవలేదా అని మళ్ళీ రిపీట్ క్వశ్చన్ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను కూడా చెప్తున్నాను, చర్చికి ఎందుకు రావాలా? ప్రతి దినము దేవుని యుద్ధకు ఎందుకు రావాలి? ప్రతి మీటింగ్ పెట్టినప్పుడు దేవుని యుద్ధకు వచ్చి ఎందుకు స్తుతించాలి? ఎందుకు ఆరాధించాలి? నీకు చేతన అయితే లేదు, నీకు బాధ అయితే లేదని నువ్వు ఉంటున్నావేమో. ఎందుకు ఆరాధించాలంటే, నీవు ఒక దేవదూత వలె మారాలి అని ఆరాధించాలి. నీవు పునరుత్థానములో ఉండటానికి ఆయన యుద్ధకు రావాలి. ఆయన చెప్పిన సమయం ఏంటంటే, ఒక రోజుకు దశమ భాగ ప్రకారం 2.5 గంటలు నువ్వు ఇవ్వాల్సింది. కనీసానికి ఎప్పుడప్పుడన్నా దేవుని వాక్యం విన, ఆదివారం అన్న ఒక 2.5 గంటలు, గురువారం అన్న ఒక 2 గంటలు, తర్వాత ఆల్ నైట్ ప్రేయర్కి ఒక 2 గంటలు, లేదా ఇంకెప్పుడన్నా స్పెషల్ ప్రేయర్కి ఒక 2 గంటలు అన్నా ఇస్తున్నావా? ఆ ఇయ్యడం వల్లనే నీవు ఒక దేవదూతగా మారుతావు, లేకపోతే మారవు. అందుకని ఇట్లనే మూర్ఖులా ఉంటావు. ఎట్లుంటావు అంటే, ఇప్పుడు వీళ్ళు అడిగినట్టే క్వశ్చన్గా, ఇట్లా పెళ్లి చేసుకున్నప్పుడు, అలా జరిగినప్పుడు, అప్పుడప్పుడు వస్తే వీళ్ళది ముచ్చటే. ఆ ఉద్దేశం ఏంటంటే, నేను అప్పుడప్పుడు వస్తే నేను ఎరగనా, అప్పుడప్పుడు వస్తే నేను పరలోక రాజ్యంలో ఉన్నానా? ఉండవు. ప్రభుల వారు చెప్తున్నారు, మనుషులు కాదు చెప్పేది. ఆ ఉపమానాలు చెప్పేదే అందుకు.
అందుకనే ఉపమానాలుగా బోధిస్తున్నాడు దేవుడు. ఎందుకు అంటే వీరికి అన్ని విషయాలు తెలుసు కానీ వీరు ఎరగట్లేదు. వీరి ముందట ధర్మశాస్త్రం కూడా ఉన్నది కానీ ఇది ఎరగక వీరు దాని విషయాన్ని చూడక ఎవరో చెప్పిన మాటలు వింటున్నారు కనుక వీరు ఒకవేళ లాస్ట్ మూమెంట్ లో దొంగలాగా తెలుసుకొని నా యొద్దకు అత్తరేమో, తప్పులన్నీ ఒప్పుకొని అత్తరేమో అని వీళ్ళు రావడం నాకు ఇష్టం లేదు. ఈ లోకంలో ఇష్టానుసారంగా ఉండి బ్రతికిన వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో నా దగ్గరికి ఇష్టం లేదని అందుకనే ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు. అర్థమైందా? దొంగ చాలా తెలివైన వాడు, గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తుని సిలువ వేయబడినప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు ఒక దొంగ చాలా తెలివైన వాడు. అర్థమైందా? ఈ దొంగ అవమానపరుస్తుండ అంటే ఆయనను చూశాడు. ఇంత శ్రమ పొందినా కానీ ఈయన ఏం చేసినో ఆయన మాట మాట్లాడుతున్నాడు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరగట్లేదు కానీ అందుకే నా లాస్ట్ మూమెంట్లో ఆయన వచ్చినప్పుడు నీవు నిజముగా దేవుని కుమారుడు అని నేను ఎరుగుతున్నానయ్యా. అప్పుడు వానికి పశ్చాత్తాపం కలిగింది. కొంతమంది నేనేం చెప్పానంటే అందుకనే వెంకటరాజ్యంగా చెప్పాను, చివరి దశలో ఉన్నావు నువ్వు, ఈసారి నువ్వు పాపమును ఒప్పుకో. నీకు వచ్చింది అవకాశం, అంతకుముందు నీకు ఎవరు చెప్పలేదేమో, నువ్వు యవనుగా ఉన్నప్పుడు నీకు ఎవరు చెప్పలేదేమో, ఈ చివరి దశలో నీకు దొంగకు వచ్చినట్టు నీకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఒప్పుకుంటే ఆయన పరలోక రాజ్యంలో నువ్వు ఉంటావు. ఏముంటావు? ఆయన రాజ్యములు ఉండవా? అందుకని ఆయన ఒప్పుకొని ఎరిగింది గనక దయచేసి నీ రాజ్యములో ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. నేను పాపాత్ముడే, నేను దొంగనే, నేను పరమ నీచున్నే, నాకు ఇది శాస్త్రమే జరిగినది. కానీ నువ్వు పవిత్రుడైన నీకు జరిగిన అన్యాయాన్ని బట్టి దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అనేవారని ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. హల్లెలూయా. చివరి దినములో నువ్వు కూడా మారు మనసు పొందితే ఈ యేసుక్రీస్తు దగ్గర, మా యేసుక్రీస్తు దగ్గర స్థానాన్ని సంపాదించుకుంటావు. హల్లెలూయా. అందుకనే వీళ్ళు అంటున్నారు, ఎప్పుడు శోధించాలని చూసినప్పుడు నీవు గుర్తుపెట్టుకొని ఎప్పుడు దేవుణ్ణి శోధిస్తున్నావు కానీ దేవుని మనసు ఏదో నువ్వు గ్రహించట్లేదు. అందుకని ఏమంటున్నాడంటే ఎప్పుడు నీ పనుల భారం మీదనే నీవు ఉంటున్నావు. పని చేసినా నా కాళ్ళు గుంస్తున్నాయి, ఏం చేసినా గుర్తుపెట్టుకోండి. చాలా మంది చెప్పే మాట ఇదే. చాలా మంది చెప్పే మాట ఏంటిది? ఇప్పుడు కాళ్ళ నొప్పులే, ఏం చేసినావు? పని చేసినావు. ఈ లెక్కన చూసుకుంటే మీకు అందరికి తెలుసో తెలియదు, నేను చేసిన పని మీరు ఎవరు చేస్తారు? నాది చాలా కష్టమైన పని. 2 కాళ్ళు పని చేయాలా, 2 చేతులు పని చేయాలా, ఈ మైండ్ పని చేయాలా, ఈ కనుగు ఇట్లా కూడా తిప్పద్దు. మళ్ళీ ఏం చెప్పదు? ఇది ఇట్లనే చూడాలి. చూసి చూసి మెడలు అరిగిపోతాయి, ఇవి అరిగిపోతాయి, ఇలానే చూడాలి. ఇక మనం ఇట్లన్నామనుకో, పరదేశులము ప్రియులారా మనమిక. అర్థమైందా? ఇక పాట పాడాల్సిందే. గుర్తుపెట్టుకోండి. ఎంత అంటే నైట్ వచ్చిందంటే ఇట్లా అంటే ఇట్లా కదలకుండా ఒకే కాడ అంతసేపు కూర్చుంటే ఎంత కష్టం ఉంటుంది. కనుక గుర్తుపెట్టుకోండి. అయినా నేను దేవునికి మొదట ప్రాధాన్యత. అందుకని ఏమంటున్నాడంటే కైసరిది కైసరికి, దేవుంది దేవునికి ఇయ్యడం అన్న విషయం మీకు తెలియదా? గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మనతోనే, మన గురించే కావచ్చు దేవుడు మాట్లాడుతున్నాడు ఇవన్నీ. దాని తర్వాత ఇది కూడా అయిపోయింది, ఇది అయిపోయింది, ఓకే నువ్వు చెప్పినవి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకొకడు ఉన్నాడు, ఒక మనిషి ఉన్నాడు, అతడు కొంచెం మంచి నమ్మకస్తుడు. గుర్తుపెట్టుకో, దేవుని భయం కలిగిన వాడు, దేవుని భయం కలిగిన వాడు, దేవుని ఆజ్ఞలను పాటించేవాడు. అతను వచ్చి ఒక మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడు అంటే 28 చదువుకున్నాం. శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తరస్కరించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరం ఇచ్చెను గ్రహించి. ఏమంట? మంచిగానే చెప్తున్నాడు ఈయన, మంచిగా కరెక్ట్ ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు అని గ్రహించి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైనది ఏదని ఆయన్ను అడిగాను. ఇక చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏంటంట? ఆజ్ఞలు ఎన్ని ఇచ్చాడు మనకు? 10. అందరు చెప్పాలి, ఎన్ని ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దాంట్లో మళ్ళీ ప్రధానమైనది ఏందని అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రధానమైనది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మొదట ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. మొదట ఆజ్ఞ కదా. అందుకు నిర్గమకాండం 20వ అధ్యాయం తీస్తూ ఉంటది. అర్థమైందా? మొదటి ఆజ్ఞ ఏమని ఉంటది? నీ దేవుడైన యెహోవా తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అందుకు ఈయన ఏం చెప్తున్నాడంటే ఆయన శాస్త్ర పరిచయంలో ఆయన వచ్చిండు, ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు, ఆయన మంచివాడు, ఈయన చెప్పింది నచ్చింది. నేను చెప్పే విషయం కొద్ది మందికి నచ్చదు కావచ్చు, ఎందుకంటే కఠినంగా ఉంటుంది బోధ. అంతమందికి 100 మందికి నచ్చలే, కానీ దాంట్లో ఒక్కడికి నచ్చింది. ఆ నచ్చిన వాళ్ళు వచ్చి మీరు ఇక్కడ కూర్చున్నారు. గుర్తుపెట్టుకోండి, నా కఠినమైన బోధ నచ్చి మీరు కూర్చున్నారంటే మీరు చాలా మంచి వాళ్ళు. అర్థమైందా? అలాగని ఈయన నచ్చిన వాడు ఒకటి వచ్చి ధర్మశాస్త్రాన్ని ఎరిగేవాడు, ధర్మశాస్త్రం అంటే ప్రేమించేవాడు. ఈయన వచ్చి ఇవన్నీ ఓకేనే, బాగానే ఉన్నాయి ప్రభువా, నువ్వు చెప్పినదంతా నేను ఎరుగుతున్నా,
ఇప్పుడు నేను ఏం చేయాలి? కనుక ఆజ్ఞల్లో అసలు ప్రధానమైన- ముఖ్యమైన ఆజ్ఞ ఏందని అడుగుతాండి. ఇక ఆయన ఇంకెంత కఠినంగా చెప్పాడో చెప్పండి. చెప్పండి సార్. అందుకు యేసు అందుకు యేసు ఏయ్! ఆ, అందుకు యేసు అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇజ్రాయేలు ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, ఆ, అద్వితీయ ప్రభువు, అద్వితీయ ప్రభువుడు. నీవు నీ పూర్ణ హృదయముతోను ఏందంట? నీవు నీ పూర్ణ హృదయంతో, నీ ఎన్నోసార్లు పూర్ణ- చెప్పాను, నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఇదే మొదటి ఆజ్ఞ. ఎన్నోసార్లు చెప్పాను కానీ ఎవరు అసలు పాటించట్లేదు. దేవుడు అంటేనే భయం లేకుండా, భక్తి లేకుండా, ఇష్టానుసారంగా తిరుగుకుంటా నీ ఇష్టం వచ్చినట్టుగా నీవు నటించుకుంటా దేవుడు నాకేం చేశాడని అడగడము కాదు. మొదట నీవు చేయాల్సింది ఏమంటే, దేవుడు నిన్ను తీసుకొచ్చి ఒక మూల రాయిగా ఇక్కడ నిలబెట్టాడు. ఎందుకు అంటే, ఇక్కడ ఈ భూలోకంలో ఒక ఇల్లుగా నిన్ను నిలబెట్టాడు. ఎందుకు అంటే, గుర్తుపెట్టుకో, ఓ ఇజ్రాయేలు విను, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ప్రభువును, హల్లెలూయా, ప్రేమింపవలెనని. ఏందంట? ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలి? మొదట దేవునికి నీవు ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవదిగా నీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలా. హల్లెలూయా. హల్లెలూయా. మొదట ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. చాలా మంది మొదటి ప్రాధాన్యత కుటుంబానికి ఇచ్చి ఎప్పుడు ఏది సంపాదిస్తామా, ఏం తెద్దామని పోతున్నారు. నో, ఈ భూమి మీద నువ్వు ఎన్ని సంపాదించుకున్నా గానీ, అందుకనే లూకా సువార్తకు మనం పోతుంటే ఉంటాంటది, ఒకడు లోకమంతయు సంపాదించుకొని, ఏమంట, ఆస్తి పాస్తులు, బంగారం లింగారం మొత్తం సంపాదించుకొని, కారు మేడలు మిద్దలు అన్ని సంపాదించుకొని, దానిలో తిరగకుండా తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, నువ్వు మొత్తం మహా కష్టపడి రాత్రి పగలు మొత్తం డబ్బు మీదే నీ ఆలోచన పెట్టుకొని కష్టపడి నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అర్థమైందా? నేను ఒకప్పుడు ఉండేది, నేను ఎట్లా పోయేదంటే, పోతే 3-4 రోజులు పోయేటోడి, నైట్ పగలు నిద్ర లేకుండా. నాకున్న రికార్డ్ ఏంటంటే, 2 రోజులు నేను నిద్ర లేకుండా బండి నడుపుతా. ఏం చేస్తా? పొద్దున సాయంత్రం, మళ్ళీ మరుసటి పొద్దున, మరుసటి సాయంత్రం, ఇక తర్వాత ఇక నాకు ఆగదు. ఇక ఈ 2 రోజులు ఖచ్చితంగా ఆపుకొని నిద్ర నడిపేది నా రికార్డు. చాలా మందికి తెలుసు, చాలా మంది నాకు ఫ్యాన్స్ ఉన్నారు. రంజిత్ అనుకో మంచి నిద్రపోకుండా మంచిగా నడుపుతాడు, ఎంతైనా మనం నిద్రపోయినా కానీ తీసుకోపోతాడు అన్న విషయాలు వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు అక్కడ వైజాగ్లో పడుకుంటే నేను ఉదయం తీసుకొచ్చే వరకు ఇక్కడ పెట్టేది. వాళ్ళు ఏం చెప్పేది, నీకు నిద్ర ఎక్కడైనా ఆపుకొని పడుకోందాం నాన్న, నువ్వు పక్కన ఆపుకొని పడుకో, కానీ అది చేయకనే వరకు వాళ్ళు కళ్ళు తెరిచి చూసే వరకు వరంగల్గా చూసేది. వైజాగ్ నుండి దాదాపు 700-800 కిలోమీటర్లు ఉంటుంది. అరే వచ్చేసినావా? అయ్యో నీకు నిద్ర రాలేదా? నో, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ ఉరికేది. గుర్తుపెట్టుకో, అప్పుడున్న ఆరాటం అలాంటిది నాకు. ఏంటిది? అప్పుడు ఒక ఆరాటం ఉండేది. కానీ ఎంత సంపాదించినా కానీ వచ్చే వరకు మళ్ళీ నెక్స్ట్ రోజు ₹1 కనబడకపోయేది. ఆరాటం అయితే బాగానే ఉండేది. కానీ మనుషుల్లో జీవితంలో కూడా ఇదే ఉన్నది. ఎందుకు? దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా. ఎవరికి ఇవ్వకుండా? దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా. అందుకని ఆజ్ఞలలో చాలా ముఖ్యమైన ఆజ్ఞ ఏదని ఈయన అడుగుతున్నాడు. ఈయనకు 10 ఆజ్ఞలు తెలుసు, దేవుని తెలుసు, నువ్వు సత్యవంతుడు, నువ్వు చెప్పినవన్నీ కరెక్ట్ అయ్యా, నువ్వు చెప్పిన దాన్ని నేను వెంబడిస్తున్నా, కానీ దీనిలో నుండి నాకు ప్రధానమైనది కావాలి. గుర్తుపెట్టుకో, ఏమంటున్నాడు? నువ్వు చెప్పినే ఇంతమందికి సమాధానం చెబుతున్నావు, నేను నమ్ముతున్నా, ఇదంతా ఒకటే. నేను గనక ఇప్పుడు నేనేం చేయాలంటే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు పరలోక రాజ్యం లేదన్న విషయం తెలిసింది నాకు. ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏం చెప్తున్నాడు? నువ్వు ఇన్ని విషయాలు చెప్తున్నావు అంటే నాకు పరలోక రాజ్యం లేదని తెలిసిపోయింది. కనుక ఇప్పుడు నేను పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలంటే ఇప్పుడు నేనేం చేయాలా? ఆ మాట దాని కిందికి వస్తుంటది. చెప్తున్నాడంటే, మొదట నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో నన్ను సేవించు. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. ఇది చాలా కష్టమైన విషయం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించవాలని ఇప్పుడు దేవేందర్ ఉన్నాడు, మీరిద్దరే ముందట ఉన్నారు కాబట్టి మీ ఇద్దరిని తీసుకుంటాను. దేవేందర్ ఎప్పటి నుండో వస్తుండు, నారాజు మొన్నట్టుండి మధ్యాహ్నం వస్తుండు. ఇప్పుడు నారాజు బాగా ఇప్పుడు దేవుని విషయం బాగా తెలుసుకొని, ఏ దేవేందర్ నువ్వు ఇట్లా కాదే ఉండద్దు, ఇట్లా చెప్పు అంటే, నేను మొదటి నుండి వస్తానా, నాకు ఎప్పటి నుండో చెప్తాను అయ్యగారు, నువ్వు నాకు చెప్తానవా అన్నావు అనుకో, అప్పుడు ప్రేమ ఉన్నట్ట. ఏం దేవేందర్ వింటానవా? నీ గురించి చెప్తానా, వింటానా వింటలేవా? ఇప్పుడు నారదన్న నీకేమన్నా గట్ల కాదు తమ్ముడు, ఇట్లా ఉండాలని చెప్పిండు అనుకో, నీకు ఏమని చెప్తావు నువ్వు? నువ్వు ఒక్కవేళ నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అనే ఆజ్ఞకు ఇది నిదర్శనం. సరే అన్న నేను మార్చుకుంటా అన్నావు అనుకో, నీవు ఆయనను ప్రేమిస్తున్నావు అన్నట్టు.
నీవు నాకు చెప్పేటోనివి అయినావా అన్నావు అనుకో, నేను నీకంటే ముందు వచ్చినా నువ్వు నాకు చెప్పేటోనివి అయినావా, నువ్వు నిన్న మొన్న వచ్చినా అన్నావు అనుకో, నీవు ఆయనను ప్రేమిస్తలేవు అన్నట్టు. అంటే ఆయనకు పరలోక రాజ్యం ఉంది, నీకు లేదన్న విషయాన్ని వీడు గ్రహించండి. ఇక్కడ ఇంతమందికి చెప్తుంటా అంటే ఏం చేసిండంటే, ఆహా మనం అందరికీ పరలోక రాజ్యం లేదు, అసలు పరలోక రాజ్యానికి పోవాలంటే ఈయన ఏదో చెప్తున్నట్టున్నాడు, ఈయన దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను, ఈయన నిజమైన పాస్టర్ అని నేను నమ్ముతున్నాను, ఈ మాట నేను వింటే నేను పరలోక రాజ్యానికి పోతా అని గ్రహించి చెప్పినప్పుడు ఏం చెప్పిండంట, ఈ మాట చెప్తూ మళ్ళీ ఒక విషయాన్ని చెప్తున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడానికి తెలుసుకోవడం. అతని గురించి ఇప్పుడు సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు. చదువు. ఆ శాస్త్రి, బోధకుడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడని, ఆయన తప్ప వేరొక లేడని నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయనను ప్రేమించుటయు, ఒకడు తన్ను వలె తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వంగ హోమముల కంటే బలుల కంటే అధికమని ఆయనతో చెప్పాను. చూశారా ఎంత మాట చెప్తున్నాడు, చూసినావా? ఏమంటున్నాడు తెలుసా? అయ్యా దేవుని ప్రేమించమంటున్నావు, మా పూర్వకాలంలో బలులు ఇచ్చేది ఉన్నది, బలులు ఇచ్చేది గమ్మును ఊరుకునేటోళ్ళం, ఇప్పుడేమో నువ్వు పూర్తిగా ప్రేమించమని చెప్తున్నావు, మళ్ళీ నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నావు. ఇది ఎంత కఠినమైన మాట తెలుసా అయ్యా, ఇది నా వల్ల కాదయ్యా. ఆయన ఉన్నట్టు ఒప్పుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇది సర్వాంగ బలుల కంటే, అంటే చూడండి ఆ రోజులలో ఏమున్నదంటే వచ్చేది బలి అర్పించేది, కథం ప్రభు ఆ పాపాలు క్షమాపణ కడుక్కునేది పోయేటోళ్ళు. ఈ కాలంలో వచ్చి ప్రార్థన చేస్తున్నాం పోతున్నాం, వస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం పోతున్నాం, వాక్యం వింటున్నాం పోతున్నాం, కానీ మా పొరుగు వారిని ప్రేమించమని చెప్పేది ఇది చాలా కష్టమైన పని అయ్యా. చూసినావా? ఉన్నట్టు ఒప్పుకున్నాడు. వాడు సత్యవంతుడు. నేను అడుగుతాను, అతడు వివేకముగా ఉత్తరం ఇచ్చెనని యేసు గ్రహించి ఆలోచనగా ఇచ్చిండంట. చూడండి, వివేకం అంటే చూడండి ఎంత తెలివిగా ఆలోచన ఇచ్చాడు. ప్రభువా ఇంత కఠినమైన మాట చెప్తున్నావే నువ్వు, చూడండి పూర్తిగా నిన్నే ప్రేమించాలంటున్నావు, నీ మీదే ఆధారపడమంటున్నావు, నాకు కుటుంబం ఉన్నది, నాకు పిల్లలు ఉన్నారు, అర్థమైందా? ఇవి ఎంత కష్టమైన మాట చెప్తున్నావు. ఇంకోటి చూడండి, పొరుగు వాళ్ళు అందరు తిడుతూనే ఉన్నారు, వాళ్ళు కొడుతూనే ఉన్నారు, వాళ్ళు నేను ఎప్పుడు చెడిపోతానా, ఎప్పుడు బాగుపడకుంటుంటానా, ఎప్పుడు నా మీద బండెద్దామా చూస్తూనే ఉన్నారు, అయినా వాడిని నువ్వు ప్రేమించమంటున్నావే, ఇంత ఇంత కఠినంగా చెప్తావా అయ్యా నువ్వు అన్న విషయం చెప్పగానే ఆయన మనసు ఎరిగిందంట. గుర్తుపెట్టుకో, ఆయన మాట చెప్పి నీవు దేవుని రాజ్యమునకు దూరముగా లేవని అతనితో చెప్పాను. ఏం చెప్పిండంట? ఇవి కష్టమని నువ్వు గ్రహించుతున్నావు కనుక నువ్వు దేవుని రాజ్యానికి దూరంగా లేవు. ఎక్కడికి లేవు మరి? కష్టమని చెప్పినోడికి దేవుని రాజ్యానికి దూరం లేడని చెప్పడం ఏంది? ఇది మరి ఇంకా కఠినంగా ఉన్నది కదా. అరే ఇవి చేయననే చెప్తున్నాడు, మరి నువ్వేమో దేవుని రాజ్యానికి దూరం ఉన్నాను ఏంటంటే, వాని వివేకం అంటే ఏందంటే ఎరికేనా? ఏం వివేకంగా ఆలోచించాడు ఎరికేనా? ప్రభువా నేను ఇవన్నీ నేను ఆలోచిస్తున్నాను, ఇవన్నీ నిజమైనయే కనుక అవన్నీ నేను ఎరుగుతున్నాను, ఈ కాంచెలి నేను వివేకంగా ఇవన్నీ కష్టమైన పనులే కానీ నేను చేస్తానని చెప్పకనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మనసు ఒప్పుకుంటున్నాడు. ఆయనతో ఏం చెప్తున్నాడు? నువ్వు చెప్పింది కఠినంగానే ఉన్నది పాస్టర్ గారు, నువ్వు చెప్పేది కఠినంగా ఉన్నది, కానీ ఈ విధంగా నడుచుకోవడానికి నేను ట్రై చేస్తా. ఏమంటున్నాడు? అర్థమైందా? ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ ఉన్నది, నువ్వు ఒక 50 కిలోలు మోస్తావు, ఎంత బరువు, నేను తీసుకొచ్చి నీకు ఒక 60 కిలోలు 70 కిలోల బరువు వేసిన, ఇది మోయడం నాకు కష్టమే, నేను కొంచెం దూరం నడవలేను, కానీ నడిచే అంతవరకు నేను నడుస్తా, తర్వాత దింపేస్తా. అర్థమైందా? నేను ఎంతవరకు మోయగలను అంతవరకు మోస్తా అన్న వివేకంతో వెతికిందట. అందుకే నేను కష్టమైనదే వివేకంతో ఆలోచించి ఏమంటున్నాడు? కష్టమైనదే, ఆ కష్టాన్ని నేను భరించే వరకు ఎంతవరకు భ్రమిస్తా కాబట్టి ఆయన భావన బయటికి రాగానే ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు కదా నువ్వు ఈ తప్పును ఒప్పుకున్నావు కదా, ఇప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి దగ్గరలో ఉన్నావు. హల్లెలూయా. సులోచనక్క నిలబడు, చదువు చదువు. ఆ తర్వాత ఎవడను ఆయనను ఏ ప్రశ్నయు అడగలేకపోయాడు. చూసినావా? గుర్తుపెట్టుకోండి, ఈయన ఒక్కడే అడిగిండు, ఈయన ఒక్కడే ఆయన దగ్గరికి వచ్చిండు, తప్పులు ఒప్పుకున్నాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ కి ఏమొచ్చిందంటే 5వదిగా దావీదు కుమారుడు గురించి. ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా, చదువుకున్నా ఇక త్వరగా చెప్తా, కొంచెం అందరూ ఒకసారి నిలబడతారా? ఇక్కడ నేను త్వరగా చెప్తా. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, అందరు నిలబడ దావీదు కుమారుని గురించిన ప్రశ్న అడుగుతున్నారు. ఏం చెప్తున్నారు? మరి దావీదు వంశంలో నుండి నీవు వచ్చావు గనక ఇవన్నీ చెప్తున్నావేమో,
మరి నీవేనా ప్రభువు నువ్వే కాదా అన్నదానికి అడిగారో, ఏ విధంగా అడిగారో ఏమో తెలియదు, కానీ దావీదు వంశం గురించి ఇక్కడ అడుగుతున్నారు. ఇక్కడ ఏమడుగుతున్నారు? క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? నేను నీ శత్రువుల మీద పాఠపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండు అని నా ప్రభువుతో చెప్పాను. ఆయన గురించి చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? ప్రభుల వారే స్వయంగా వారి మీద నువ్వు కూర్చుంటావు, రాజ్యం వెళ్ళడానికే వచ్చావన్న విషయాన్ని నా ప్రభువుతో చెప్పాడు. ఇంకొక వ్యక్తి ఎవరో ఉన్నట్టుగా చెప్తున్నాడు ఈయన. ఎందుకు? ఈయన మానవ రూపకరంగా వచ్చాడు. అర్థమైందా? నా ప్రభువుతో చెప్తున్నాడు అన్నట్టుగా చెప్పి ఏం చెప్తున్నాడంటే మళ్ళీ లేఖనములు గుర్తు చేస్తున్నాడు. ఏం లేఖనాలు గుర్తు చేస్తున్నాడు అంటే 2 సమూయేలు తీయాలి, అందరు తీయాలి. 2 సమూయేలు, లేకపోతే ఇది చూసుకున్నాం, ఇర్మియా తీసుకున్నాం. ఇక మీకు షార్ట్ కట్లో చెప్తా. ఇర్మియా 23వ అధ్యాయం 5వ వచనం. రాబో దినములో దావీదు వంశంలో చిగురు బుట్టును. విన్నారా? ఇది మనము ఎప్పుడు అంటే ఎప్పుడు మాట్లాడుకుంటామంటే ఈ మాటలు ఎప్పుడు పూర్తి వివరణ ఎప్పుడు ఇస్తానంటే క్రిస్మస్ సందర్భంగా ఇస్తా. ఏం చదువుతున్నావు? 23:5 ఇర్మియా. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. ఎవరికట అమ్మా? దావీదునకు. దావీదుకు నీతి చిగురు పుట్టిందంటే ఎవరమ్మా? దావీదు వంశవాళి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుండి చదివితే వంశవాళి ఉంటది. ఏం వంశవాళి ఉంటది? యేసుక్రీస్తు వంశవాళి కూడా ఉంటది అక్కడ. అక్కడ నుండి ఉంటా ఉంటది దావీదు వంశంలో పుట్టిన వాడే ఈ యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ దావీదు వంశంలో చిగురు పుట్టునన్న విషయాన్ని మీరు చదవలేదానే? ఇవన్నీ నేను చెప్తున్నది నేనేనే పుట్టింది అన్న విషయాన్ని మళ్ళా గుర్తు చేస్తాడు. ఒక్కడు గ్రహించాడు, వాడు చెప్పాడు పరలోక రాజ్యానికి వారసుడైండు. ఇంకా మిగతా వారు గ్రహించట్లేదు అన్న విషయాన్ని ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ దేవుడు పంపించిన కుమారుణ్ణి నేనేనే. నా ప్రభుతో చెప్పాను, నాతో చెప్పాను. ఈయన ప్రభు అని బోధించుకుంటున్నాడు, ఇంకా నా ప్రభుతో చెప్పానని బోధించుకొని ఆయన చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. అందుకనే నేను పరలోక రాజ్యములకు పోవాలంటే ఈ బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా చదవడం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం నేర్చుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా నీ తప్పు నొప్పుకోవడం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత కూడా ఇంకా లాస్ట్కు 6 విషయం, దీన్ని పూర్తిగా నేను వివరిస్తాను. పూర్తిగా వివరించే మనకు క్రిస్మస్ ఉంటుంది కాబట్టి ఆ క్రిస్మస్లో వివరిస్తాను కదా. తర్వాత ఇక్కడ ఏమంటే ఒక భక్తి గురించి తెలియజేస్తున్నాడు. ఒక బీద విధవరాలట, కపటమైన భక్తి, దేవుని భక్తి. దాని కిందికి వస్తే ఒక బీద విధవరాలట 2 కాసులు మాత్రమే వేసిందట. ఎన్ని కాసులు వేసింది? మిగిలిన వాళ్ళందరూ వాళ్ళకు కలిగిన దానిలో ఇచ్చేస్తున్నారు, కలిగిన దానిలో ఇస్తున్నారు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు అంటే నీవు ఏమి లేకుండా ఉన్న ఎడల ఇచ్చినదే చూస్తాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది తెలుసు నేను దేవునికి ఇద్దాం అనుకుంటున్నాయా, నా దగ్గర ఏమీ లేవు. ఎవరు? సులోచనక్కలాగా. నేను ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నా కానీ నా దగ్గర అయితే ఏమి లేవు, ఇయ్యలేకపోతానా. నాకు అక్కడ వచ్చేటి ఉన్నాయి పైసలు, ఇక్కడ వచ్చేటి ఉన్నాయి, నాకు ఇవి అమ్ముకున్నా ఉన్నాయి. ఇవన్నీ అమ్ముకున్నప్పుడు నేను దేవునికి ఇది ఇస్తా అనుకుంటాను అన్నమాట అక్కడ. అర్థమైందా? కానీ ఆయన ఏమన్నాడంటే శిష్యులను పిలిచి చెప్తున్నాడు, ఆమె వేసినది మాత్రమే దేవునికి ఇష్టమైనది, ధర్మమైనది. ఎందుకు ఆ ధర్మమైనది అంటే వాళ్లకు కలిగిన దాంట్లో నుండి ఇవ్వడానికి కూడా సనుక్కుంటాను, ఏదో ఇవ్వాలి కదా అన్నట్టుగా ఇస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, చదివిస్తలేదు కానీ మీకు తొందరగా ముగించడానికి చెప్తున్నా. కలిగినది ఏదో ఇస్తున్నట్టుగా ఇస్తున్నారు, అది నాకు యుక్తమైనదిగా అనిపించలేదు, నాకు ఇయ్యాలన్న ఉద్దేశంతో ఇయ్యట్లేదు. వారికి దశమ భాగం గురించి తెలుసు కాబట్టి ఇస్తున్నారు, నాకు ఇయ్యాలన్న వాళ్ళకి సంతోషం లేదు. కానీ ఆ కుమార్తె చూడు, ఆమె దగ్గర లేవు, ఏమి లేవు, ఆమె తినడానికే పరిస్థితి, తిండి బాగలేదు, పైగా బీద విధవరాలు. అందరి కూడా పరిస్థితి కూడా అట్లనే ఉంది. బీద విధవరాలన్న పరిస్థితి ఎందుకు ఇక్కడ వాడాడంటే కుటుంబం ఉన్నది, అన్నీ ఉన్నాం కానీ ఎంత కష్టపడినా కానీ ఒక్క రూపాయి కూడా ఉండట్లేదు ఎవరికైనా. వీరిని బీద విధవరాలతో పోల్చుకోవచ్చు. అంటే ఏదో భర్త చనిపోతే పోల్చుకోవడం అన్న విషయం కాదు, ఇది నార్మల్. దైవిక అర్థం అంటే బీద విధవరాలంటే ఎంత కష్టపడినా కానీ ఎంత చేసినా కానీ ఆమె ఒక రూపాయి వెనకేసుకోలేకుండా పోతున్న పని, ఎంత కష్టపడి చేసి ఆమె జీవితం అంతా రెక్కల కష్టాంతా పోగొట్టుకుంటున్న ఒక మనిషి అని చెప్పుకోవచ్చు మనం. అర్థమైందా? అర్థం కాలేదు. మళ్ళీ ఇంకా కొంచెం ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పనా? అర్థమైందా?
అలాంటి కుటుంబంలో నుండి కూడా ఈమె ఏం చేస్తుందంట, దేవునికి ప్రిఫరెన్స్ ఇచ్చి నా దగ్గర ఉన్న ఈ 2 నాకు తినకున్నా మంచిదే అని ఈ 2 తీసుకొచ్చి ఆ కానుక పెట్టెలో వేసిందట. వేసినప్పుడు శిష్యులను పిలిచి అంటున్నాడు, అందరికంటే గొప్పగా వేసింది ఈమెనే. హల్లెలూయా. ఏమంటారు? ఏమి లేకున్నా గాని, ఏమి సంపాదించలేకపోయినా గాని, ఆమె కష్టార్జితము ఇంకా అసలు ఆమె దగ్గర ఇంకో చూసుకోవడానికి వెనక లేకున్నా గాని అవి తీసుకొచ్చి నా దగ్గర వేసింది. ఆమె వీరందరికంటే గొప్పది. వాళ్ళు ఉండి కూడా ఇవ్వడానికి సనుక్కొని ఏదో ఇత్తనం అన్నట్టు ఇస్తున్నారు కానీ ఈమె లేమిలో కూడా నాకు ఇచ్చింది కనుక ఈమె దేవుని రాజ్యానికి వారసురాలని శిష్యులకు చెప్తున్నాడు. మళ్ళీ అందరికీ చెప్పట్లేదు. ఎవరికి అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, అక్కడ కింద అడుగున లాస్ట్ లో ఉంటది. ఇది ఒక్కసారి చదువుదాం. శిష్యులను పిలిచి చెప్పాను అంటాడు. ఒక బీద విధవరాలను 42 నుండి చదువుదాం. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువగా వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. అబ్బా, చూసినావా ఏందంట? వాళ్ళకు కలిగినదంతా వేశారు. ఈవెన్ ఏమంట, జీవన సంతానం అంతా. అంటే ఈమె జీవిస్తున్న కాలము దేవునికి మొదట ప్రాధాన్యత ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క విషయాన్ని ఫిలిస్తీన్లకు ఇచ్చి వదిలిపెడతా. జీవనమంతా అంటే పని చేసుకుంటుంది, ఉరికొస్తుంది ప్రార్థనకు, మళ్ళీ చేసుకుంటుంది, ప్రార్థన అన్న మనిషిని పోగొట్టుకుంటలేదు, ప్రార్థన పోగొట్టుకుంటలేదు, ప్రార్థన గడుపుతుంది, మళ్ళీ పోతుంది, పని చేసుకుంటుంది, పోతుంది. ఆ ఎంత వస్తుందో ఆ వచ్చిన దాంట్లోనే కష్టపడుకుంటూ దేవుణ్ణి స్తుతించుకుంటూ వేస్తుంది కనుక సమృద్ధికి ఇచ్చింది ఆమెనే పరలోక రాజ్యానికి వారసురాలని ఎవరితో చెప్తున్నాడు? శిష్యులకు చూపిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. అని మీరు ఇంకోలకు బోధించేటప్పుడు బోధించే విషయాన్ని ఏ విధంగా బోధించాలన్నది ఉందండి. సమయం లేదనుకుంటూ తిరుగుతున్న మనము, అర్థమయ్యా? సమయాన్ని పోగొట్టుకుంటూ తిరుగుతున్న మనము ఏమనంటే శాతం అయితే లేదు, ఏమనంటే నాకు అదైతే లేదు. గుర్తుపెట్టుకో అనే కదా. ఇక దేవేందర్ కూడా అనొచ్చు, పొద్దంతా నేను పని చేసాయి, ఆ ప్లాస్టింగ్ చేసి గోడలు కట్టి నాకు చాతన అయితే లేదు, చేతులు గుంజుతున్నాయి, ఆ గోవల మీద నిలబడి కాళ్ళు గుంజుతున్నాయి, ఇప్పుడే ప్రార్థనకు రమ్మని చెప్పాలి నాయ గారు మీరు. ఆ జీవనం అంతా పని చేసుకుంటూ కూడా పిలిచినప్పుడు ఇక్కడికి వచ్చి దేవుని నేను ఆరాధిస్తే అప్పుడే నువ్వు సమృద్ధిగా దేవునికి ఇచ్చినట్టు నీ జీవితాన్ని. లేకపోతే నువ్వు ఇచ్చినట్టు కాదు నీ జీవితాన్ని. చెప్పకనే చెప్తున్నాడు దేవుడు. ఎవరికి చెప్తున్నాడు? మళ్ళీ శిష్యులకు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు శిష్యులకు అంటే శిష్యులు ఇంకోలకు నేర్పించడానికి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన 12 మందిని ఎన్నుకున్నాడు కదా. ఇప్పుడు నన్ను ఎన్నుకున్నాడు కనుక నేను పని చేసుకుంటూ కానీ ఏది చేసుకుంటూ కానీ నా జీవితంలో ఉన్నదాన్ని దేవునికి ఎంతగా సమర్పించుకుంటున్నాను. చూడండి, మొన్న కావాల్సే రాలేదు, మీకు తెలుసో తెలియదు, మన గురువారం నేను కావాల్సే రాలేదు, ఎంతమంది వస్తారని. అందుకని ఫోటో పెట్టు అంటున్నాను. మళ్ళీ ఈ గురువారం కూడా చూస్తా, రాను కావాల్సే రాను, ఎంతమంది వస్తారో రాదో చూస్తా. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మీ జీవితం అంతా దేవునికి సమర్పించుకోకపోతే దేవునికి వారసులు కాలేరు. నేను ఖచ్చితంగా చెప్తున్నా. మీరు ఏమన్నా అనుకోండి, ఏదన్నా అనుకోండి, మీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోకపోతే, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, స్వయంగా చెప్తున్నాడు, బైబిల్లో ఉందా లేదా? ఏమిందంట? ఆ బీద విధవరాలు ఏం చేసిందంట? నీ దగ్గర డబ్బు లేదు కావచ్చు, నీ దగ్గర ఆస్తిపాస్తులు లేవు కావచ్చు, నీకు ఎవరు సంపాదించి ఇచ్చేయలే కావచ్చు, నువ్వు ఉన్న దాంట్లోనే తిని బ్రతుకుతున్నావు కావచ్చు, కానీ ఉన్న దాంట్లోనే దేవుని యొద్దకు వచ్చి నువ్వు సమర్పించుకున్న నీ సమర్పణనే దేవుడు చూస్తున్నాడు. గుర్తుపెట్టుకో. నువ్వు వేస్తున్న 1 రూపాయే దేవుడు చూస్తున్నాడు, నువ్వు వేస్తున్న 10 రూపాయలే దేవుడు చూస్తున్నాడు, నువ్వు వేస్తున్న 100 రూపాయలే దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే నీ జీవిత సంపాదన ఏమిటి? నీ జీవితము దేవునికి మనస్ఫూర్తిగా ఇచ్చావు. నీ జీవితాన్ని ఇచ్చి మనస్ఫూర్తిగా నీకు కలిగిన దాంట్లో ఇస్తున్నావు గనక నీవు అందరికంటే గొప్పగా వేసావని చూస్తున్నాడు. ఆడంబరాన్ని దేవుడు కోరుకోవట్లేదు, కానీ నీ హృదయాన్ని నిన్ను మాత్రమే కోరుకుంటున్నాడు. నీవు ఏ విధంగా నన్ను స్తుతిస్తున్నావు అన్న విషయాన్ని మాత్రమే కోరుకుంటున్నాడు గనక నీవు గనక ఈ సాయంకాల సమయం ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు దేవునికి ఏ విధంగా సమర్పించుకోవాలని చూడండి. ఎందుకంటే ఈ వాక్యం ఏం చెప్తున్నదంటే దేవునికి ఇవ్వాల్సిన ఫలము ఇవ్వకుండా తిరగడం. మొదటి ఏమిటి? 4 భాగాలు చెప్తుంది, 4 పదాలు చెప్తా. మొదటి ఏంటి? ద్రాక్ష తోట గురించి చెప్పిందంటే దేవునికి ఇవ్వాల్సిన ఫలాన్ని ఇవ్వకుండా తిరగడం. రెండవదిగా దేవునికి చెందవలసిన హృదయం ఏంటిది? దేవునికి
కైసరులు ఇప్పుడు అక్క అన్నట్టుగా దేవునికి చెందవలసిన హృదయం ఏంటిది? కైసరులకు దేవునికి అన్నట్టుగా దేవునికి చెందవలసినది ఏమిటయ్యా? ఈ హృదయం. ఇది ఇవ్వకుండా దూరంగా ఉంటుందా నేర్పిస్తుంది ఈ అధ్యాయం. నేర్పించేది చెప్తున్నా. మూడవదిగా దేవుణ్ణి హృదయపూర్వకంగా ప్రేమించాలి. ఇక దీంట్లో ఏం కపడం ఉండద్దు. అర్థమైందా? ఇక మనకు సామెత ఉన్నది, కడుపులో లేని కౌగలించుకుంటూ వస్తుంది అన్నట్టు ఉండద్దు. అర్థమైందా? కడుపులో ఉండాలి, కౌగలించుకోవాలి. హల్లెలూయా. ఇంకోటి, మన సర్వాన్ని దేవునికి నిజమైన భక్తితో అర్పించాలి. ఇది చాలా కష్టమైనది. నాలుగోది ఏంటిది? మన సర్వాన్ని అంటే ఏంటిదయ్యా? పొలం పనికి పోయి వచ్చినావు, కాళ్ళు గుంజుతున్నాయి, ఈరోజు మన ప్రేయర్ ఉన్నది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికాడ ఉండాలన్నా, రెస్ట్ తీసుకొని ప్రార్థన చేసుకోవాలన్నా, లేదా నీ సర్వాన్ని అక్కడ అప్పర్పించి ఇక్కడ దేవుని యుద్ధ సమర్పించాలన్నా? అది నిజంగా సమర్పించాలంట. రావాలన్నట్టు రావడం కాదు. మళ్ళీ దీంట్లో కూడా అంటున్నాడు దేవుడు, నిజముగా. నిజము చాలా ప్రాముఖ్యమైనది. నిజముగా అర్పించాలని ఈ లేఖనం మనకు జరుగుతుంది. కనుక మీరు మోకరించినట్లయితే ప్రార్థన చేస్తా మనలో మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఏమని పరీక్షించుకుందాం? దేవునికి ఇవ్వాల్సిన ఫలం ఇవ్వకుండా తిరగడం, దేవుడు చెందాల్సిన హృదయాన్ని దేవునికి ఇవ్వకపోవడం, దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించకపోవడం, మన సర్వాన్ని దేవునికి సమర్పించి నిజమైన భక్తితో ఉండడం. కనుక ఒకసారి మనలో మనం పరీక్షించుకుందాం. ప్రభువా, అవును ప్రభువా, ఇన్నాళ్ళు నేను ఈ విధంగానే ఉన్నానేమో ప్రభువా, దయచేసి నన్ను క్షమించండి ప్రభువా. తండ్రి, నీకు ఇవ్వాల్సినది నేను ఇవ్వలేదేమో.